ITT Gold and Diamonds ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే మనం చేయాల్సిన నిత్య పూజా విధానం, దీపారాధన, అలాగే పాటించాల్సిన నియమాల గురించి వివరించండి. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. తప్పనిసరిగా ఇల్లాలు మనస్సు, అలాగే ఇంటి పరిశుభ్రత ఏవైతే ఉన్నాయో, మనకి పూర్వకాలంలో ఒక శాస్త్రం ఒక మాట చెబుతుంటారు, ఇంటిని చూసి ఇల్లాలని చూడమని చెప్తారు. అంటే ఇల్లు పరిశుభ్రంగా ఉందంటే ఇల్లాలు గొప్పగా ఉంటుందని అర్థం. ఇంకా దాంట్లో చెప్పాల్సిన అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు మనం. కాబట్టి లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండాలంటే ఇల్లాలు మనస్సు పరిశుభ్రంగా ఉండాలి, ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి తప్పనిసరిగా. దాంట్లో ఇంట్లో పూజ చేసేటువంటి ఆడవాళ్ళు, అంటే మీకేమంటే మీరు మాటలు చెప్తారు అనుకోవచ్చేమో, కానీ ఆడవాళ్ళు శారీరకంగా ఉన్నటువంటి దృఢత్వం మగవాళ్ళలో ఉండదు. ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు నాన్న. భగవంతుడు కొన్ని ఇప్పుడు ఆడవాళ్ళకు ఉండేటువంటి నెలసరి ఇబ్బందులు కావచ్చు, అలాగే పిల్లల్ని కనడం కావచ్చు, ఇలాంటివి మగవాళ్ళు భరించలేరు. అంటే వాళ్ళు శక్తిహీనులు, అంత శక్తివంతులు కారు. వీటిల్ని కూడా భరించేటువంటి శక్తి ఎవరి దగ్గర ఉంటుంది? కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది. అందుకనే భగవంతుడు సృష్టి కూడా ఆ విధంగా ఉందని చెప్తాను నేను. అంత గొప్పవాళ్ళు ఆడవాళ్ళు. ఆడవాళ్ళు అంటేనే ఆదిపరాశక్తులు. ఒక మాట చెప్పాలంటే అంత శక్తి, అంత సహనం, ఓర్పు, ప్రేమ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నంతగా ఇంకెవరి దగ్గర దొరకమనే చెప్తా. అందుకనే ఆడవాళ్లే ఇంటికి ఆధారం. మగవాడు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించి తీసుకొచ్చినా ఇంట్లో ఆడవాళ్ళు సవ్యంగా ఖర్చు పెట్టకపోతే ఇల్లు మొత్తం గందరగోళం అయిపోతుంది. మెయింటెనెన్స్ ఆడవాళ్ళు చేసేటప్పుడు అంతే కదా. దేనికి ఎంత ఖర్చు పెట్టాలో, ఎంత దాచిపెట్టాలో, దేనికి ఏ రకమైనటువంటి ఖర్చు పెట్టాలో ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలిసినంతగా, వాళ్ళున్నంత ఆర్థిక శాఖ వాళ్ళు ఆడవాళ్ళు కనుక ఇంట్లో వహించగలిగినట్లయితే, కరెక్ట్గా వహిస్తే ఆ ఇల్లు ఎప్పుడూ ఆనందమయంగానే ఉంటుంది, లక్ష్మీ నివాస స్థలంగానే ఉంటుంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. మగవాడు సంపాదిస్తాడు, తీసుకొస్తాడు, ఇంట్లో పడేస్తాడు. ఇంట్లో ఆడవాళ్ళందరూ గందరగోళంగా ఖర్చు పెట్టేస్తే ఏమవుతుంది చెప్పండి? అవునా? కాబట్టి ఆడవాళ్ళది ప్రధాన పాత్ర ఇంట్లో ఉంటుంది తప్పనిసరిగా. ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లో దీపారాధన చేయాలా, మగవాళ్ళు చేయాలా అనేటువంటి విషయం కూడా చాలామందికి సంశయంగా ఉండేటువంటి విషయం. ఆడవాళ్ళు ఏమేం చేయాలి అంటే, ప్రొద్దున్నే నిద్రలేవగానే దంతధావన కాలకృత్యాలు నెరవేర్చుకొని స్నానం చేసిన తర్వాత అప్పుడు ఇల్లు ఊడ్చడం మొదలుపెట్టాలి. ఇల్లు చిమ్మటం అప్పుడు మొదలుపెట్టాలి. వాళ్ళు స్నానం చేసిన తరువాత చాలామంది ఏం చేస్తారు, ఊడ్చుకొని బట్టలు ఉతుక్కొని మొత్తం చేసుకొని వంట చేసుకొని తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అప్ అవుతారు. అది తప్పు. దానివల్ల కూడా రోగాల మయం అవుతుంది ఇల్లు. ఆడవాళ్ళు స్నానం చేయకుండా ఈ పనులు చేయడం వల్ల వాళ్ళ శరీరము, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ శరీర రుగ్మతలు, అనారోగ్యాలు పెరిగిపోతాయి. అంటే చాలా మందికి ఇది అనుమానం ఉంటుంది, అంటే స్నానం చేసిన తర్వాత ఇల్లు ఎలా తుడుస్తాం అంటుంటారు. మనం శుభ్రంగా, ఇప్పుడు మనం వేసుకునేటువంటి బట్టలు బాగుంటాయి, ఎదుటివాడి బట్టలు బాగుండాలనుకుంటాం. మనమే అపరిశుభ్రంగా ఉండి ఎదుటివాడు బాగుండాలని ఎట్లా చెప్పగలుగుతాం మనం? అవునా? కాబట్టి మనం శుభ్రంగా ఉండాలి. తర్వాతనే ఇల్లు చిమ్ముకోవటం. గ్యాస్ స్టవ్ వెలిగించడం కూడా స్నానం చేసిన తర్వాతనే వెలిగించాలి. పొద్దున్న బెడ్ కాఫీ తాగుతాడు మా ఆయన, లేస్తాను ఆ నైటీ మీదనే వెళ్ళిపోయి స్టవ్ వెలిగిస్తాను, కాఫీ పెడతాను, ఇస్తాను అంటే అది కూడా అలక్ష్మీ యోగం అనే చెప్తాను. ఇక్కడ నాన్న చెప్పుకోవడానికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని మన వాళ్ళు ఏం చెప్పారు అంటే ఆచార వ్యవహారాలని చెప్పారు. అది చాలా సైన్స్తో కూడుకున్నటువంటి వ్యవహారాలు. రాత్రిపూట పడుకున్న తర్వాత భార్యాభర్తలు కలిసిన తర్వాత వాళ్ళ కొంత బ్యాక్టీరియా రిలీజ్ అవుతుంది శరీరం మీద ఉన్నప్పుడు. అదే బట్టల మీద వెళ్ళి స్టవ్ వెలిగిచ్చేసి కాఫీలు పెట్టి వంటలు చేస్తున్నప్పుడు ఈ బ్యాక్టీరియా దాంట్లోకి వెళ్ళిపోతే అనారోగ్యాలు వస్తాయా రావా? అవునా కాదా? దాంతోపాటు రాత్రిపూట తిన్న ప్లేట్లు, కంచాలు, గిన్నెలు ఇవన్నీ షింకులో పడేసి వదిలేస్తారు పొద్దున తవ్వుతామని. ఎప్పుడైతే రాత్రిపూట అవి ఇంట్లో ఉంటాయో దానివల్ల కూడా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అవదా? అవుతుందా కాదా? అవన్నీ వాటి మీద వాలిన ఈగలు మొత్తం మన ఇంట్లో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటే మనం వండిన పదార్థాల మీద కూడా వాళ్తున్నప్పుడు మనకు రోగం వస్తుందా రాదా? రాత్రి అన్ని శుభ్రం చేసేసుకోవాలి. మరి ఐశ్వర్యంలో మొట్టమొదటిది ఆరోగ్యమే కదా.
అష్టైశ్వర్యాల్లో మొట్టమొదటిది ఆరోగ్యమే. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెబుతుంటాం కదా. అది బాగుండాలంటే ఇవన్నీ చేయాలి కదా తప్పనిసరిగా. అందుకని తెల్లవారుజామున వీళ్ళు ఎప్పుడు లేవాలి ఇవన్నీ చేయాలంటే ముందుగా తెల్లవారుజామున 4 గంటలకు లేవాలి. ఇప్పుడు 4 గంటలకు లేచేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి, ఒక్కడ చూపించండి. 6 గంటల కంటే ఉంటారు 5:30 6 కూడా లేకుండా 8 లేచేవాడు కూడా ఉన్నారు నాన్న. అంటే ఇంకా పిల్లల వల్లనో లేకపోతే బాక్సులు పెట్టాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఈ ఆహారాడి కోసం లేవడం తప్పితే కోసం లేస్తున్నారు తప్ప. నిజంగా నాకు టాటా మన రతన్ టాటా గారు చెప్పిన మాటలు కొన్ని బాగా నచ్చుతాయి నాన్న. ఆయన చెప్పింది ఏంటంటే ఎప్పుడు నా బెడ్రూమ్లో నేను సూర్యుడిని చూడలేదని చెప్పాడు ఆయన. నా బెడ్రూమ్లో నేను ఎప్పుడు సూర్యుడిని చూడలేదని చెప్పాడు. అంటే సూర్యోదయానికి ముందుగా నిద్రలేస్తాడు. నా బెడ్ మీద ఎప్పుడు నేను సూర్యుని చూడలేదని చెప్పాడు ఆయన. ఒకటే మాట, బెడ్ మీద ఉండగా సూర్యుడిని చూడలేదు అంటే ముందుగానే లేస్తాడనే కదా. సో ఆయన ఎదుగుదలకి ఎంత కారకం అవుతుంది అది, అంతే కదా. మరి వీళ్ళు ఎన్నింటికి లేచారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎన్నింటికి లేచి ఉంటారు ముందు, అది ఆలోచించాలి కదా తప్పనిసరిగా. సో కాబట్టి ఆడవాళ్ళం ముందు ప్రప్రథమంగా పొద్దున్నే స్నానం చేయడం, తెల్లవారుజామున లేవడం, స్నానం చేయటం, దీపారాధనకు కావలసినటువంటి సామాగ్రి మొత్తం అన్నీ కూడా సర్ది ఉంచడం. ఆడవాళ్ళు దీపారాధన మగవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు చేయకూడదు, మగవాళ్ళే చేయాలి ఇంట్లో దీపారాధన. మగవాళ్ళు ఇంట్లో లేరు, దేశంలో లేరు, వేరే రాష్ట్రంలో వేరే దేశంలో ఉద్యోగం చేస్తున్నారు, అప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు చేయండి. ఆడవాళ్ళు దీపారాధన ఇంట్లో చేయడం అనేటువంటిది మగవాళ్ళు ఉన్నప్పుడు చేయకూడనటువంటి పని. మరి వాళ్ళకి ఎట్లా పుణ్యం వస్తుంది, ఆడవాళ్ళకి పుణ్యం ఎట్లా రావాలి? ఇవన్నీ సమకూరుస్తున్నారు కదా, ఆ పుణ్యమే. మరి అంతేగా, అగ్గిపుల్ల తీసి వెలిగించే పుణ్యం కంటే ఇవన్నీ కూడా సమకూర్చినటువంటి పుణ్యం ఎంత వస్తుంది, అవునా కాదా? కాబట్టి దీనికి ఒక సింపుల్గా ఒక ఇది చెప్తాను మీకు. శ్రీకాళహస్తి పక్కనే ఈశ్వరుడి టెంపుల్ పక్కనే స్వర్ణముఖి నది అని ఒక నది ఉంటుంది, వినే ఉంటారు మీరు. శ్రీకృష్ణదేవరాయలు భార్య దక్షిణ శిఖరం కట్టించింది అక్కడ. ఆవిడ దక్షిణ గాలిగోపురం కట్టించింది. ఈ గాలిగోపురం కట్టించేటప్పుడు ఏం చేసిందంటే ఆవిడ అక్కడ పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడాను సాయంత్రం సమయం అయిపోయిన తర్వాత స్వర్ణముఖి నది దగ్గరికి వెళ్ళి ఇట్లా అంటే ఎవరెంత పని చేస్తే అంత బంగారం చేతికి వచ్చేది. ఇట్లా దోచుడితో ఇట్లా తీస్తే వీడు 10 రూపాయలు పని చేస్తే 10 రూపాయల దగ్గర బంగారం వచ్చేది, 5 రూపాయలు పని చేస్తే 5 రూపాయల దగ్గర బంగారం వచ్చేది. మేస్త్రి వెళ్ళి ఇట్లా అనేవాడు, వాడికి ఏం వచ్చేది కాదు. దేనికి? వాడు పని చేయకుండా ఊరికి అజమాయిషీనే కదా చేసింది. ఇప్పుడు పని చేసిన వాడికి పుణ్యం వచ్చిందా రాలేదా, డబ్బులు లభించిందా లేదా? అట్లానే ఇంట్లో పనిచేసినటువంటి ఆడవాళ్ళకి గృహమే కదా స్వర్గసీమ అంటాం కదా, ఈ గృహాన్ని స్వర్గసీమలాగా తీర్చిదిద్దినందుకు వచ్చినంత పుణ్యం వీడికి దీపారాధన చేసిన దానికంటే ఎక్కువ వస్తుందని చెప్తాం. దాంతోపాటుగా దీపారాధన ఎలా చేయాలనేటువంటిది కూడా శాస్త్రంలో చెప్పింది నాన్న. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరాపహ అని చెప్పి శాస్త్రం చెబుతుంది. చాలామంది 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా, 1 ఒత్తి వేయాలా, ఇది చాలామందికి ఎన్ని సంవత్సరాలు ఎంతమంది పీఠాధిపతులు, మఠాధిపతులు, ఉపన్యాసకులు ఎంతమంది చెప్తున్నా ఇంకా ఉండేటువంటి అనుమానమే. ఇంకా అనుమానంతో కుట్టుమిట్టాడుతున్నాం మనం. ఇంకా మంత్రం చెప్తుంది సాధ్యం త్రివర్తి, త్రీణి అంటే 3 ఒత్తులతో దీపారాధన చేయమని చెప్తుంది. అందులోనూ మనం ఎటు తిరిగి పూజ చేసినా దీపారాధన కుందులు జ్యోతి మాత్రం తూర్పు వైపుకి తిరిగి ఉండాలి. తూర్పు వైపుకి ఆ జ్యోతి వెలుగుతూ ఉండాలి. ఆ వెలుగు ఏదైతే ఉంటుందో ఒత్తి అది తూర్పు వైపుకి తిరిగి ఉండాలి. మనకి ప్రపంచంలో అతిపెద్ద దీపం ఏంటి? సూర్యభగవానుడు. ఆయన వైపు తిరిగి ఉంటే అది దీపం తప్పనిసరిగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? సాధ్యం త్రివృత్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం. మంగళకరమైనటువంటి శుభాన్ని కలుగు చేసేటువంటి స్థాయిలో ఉంటుంది. త్రైలోక్యం దివిరాపహ 3 లోకాల్లో ఉండేటువంటి చీకటిని మొత్తం పారద్రోలి మంగళకరమైనటువంటి శుభమైనటువంటి వెలుగును ఇచ్చుగాక అని చెప్పి మంత్రానికి అర్థం. అది దీపారాధన 3 ఒత్తులతో, అది కూడాను తూర్పు వైపుకి తిరిగి ఉండేట్టుగా చేయాలి. ఏ నూనెతో చేయాలండి? నువ్వుల నూనెతో చేయవచ్చు, ఆముదంతో చేయవచ్చు, కొబ్బరి నూనెతో చేయవచ్చు, ఆవు నెయ్యితో చేయవచ్చు. అంటే ఒక్కోదానికి ఒక ప్రత్యేకత ఉంటుందా గురుగారు, లేదంటే అన్నిటికీ అలా ఏం లేదు నాన్న. నువ్వుల నూనె సర్వసాధారణంగా మనం వాడుతూ ఉంటాం. మనకు ఉండేటువంటి గ్రహాలలో అతి భయంకరమైనటువంటి గ్రహంగా భావించబడుతున్నటువంటి శనీశ్వరుడికి ఇష్టమైనది నువ్వులతో వచ్చేటువంటి నువ్వుల నూనె. అందులోనూ ఒక ధర్మంలో ఏం చెబుతుందంటే ఈ పత్తి ఏదైతే ఉందో మృత్యుకారకమైనటువంటి, మృత్యుంజయుడికి ఇష్టమైనటువంటిది, అపమృత్యువుకి ఇష్టమైనటువంటిది పత్తి. ఆ పత్తితో ఒత్తి చేస్తాం మనం. నువ్వుల నూనె దానికి ఇంకాస్త ప్రోత్సాహకరంగా ఉండేటువంటి, మృత్యు తొందరగా మన దగ్గరికి రావడానికి కారకుడు ఎవరు అంటే శని అని చెప్తుంటాం. కర్మకారకుడు అయినటువంటి శని అని చెప్తూ ఉంటాం. శని మారక గ్రహం అని చెప్తూ ఉంటారు ఎక్కువగా. ఈ శనికి ఇష్టమైనటువంటిది నువ్వుల నూనె.
ఈ రెండు చూడండి, మృత్యువుకి ఇష్టమైనటువంటి వత్తి, శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి నువ్వు నూనె, రెండూ కలిపి వత్తి దీపారాధన చేసి వెలిగిస్తే ఆ దీపం నుంచి వచ్చేటువంటి పొగ ఉంటుంది కదా, సన్నటి పొగ, అది యమధర్మరాజు పంపించేటువంటి యమభటులు పీల్చుకొని ఆ ఇంట్లో ప్రాణం తీయడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆ పొగని పీల్చుకొని సంతృప్తి పడి ప్రాణం తీయకుండా వెనక్కి వెళ్ళిపోతారు. ఒత్తుల్లో కూడా 2 రకాల పత్తులు ఉంటాయి. మామూలు పత్తి, పమిడి పత్తి అని ఒకటి ఉంటుంది. అసలు ఒత్తులు వాడాల్సినటువంటి పత్తి ఏంటి అంటే పమిడి పత్తి. పమిడి పత్తి అంటే ఎలా ఉంటుంది, గింజ గ్రీన్ కలర్లో ఉంటుంది, లోపల ఆ సీడ్ ఉంటుంది కదా, అది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు మామూలు పత్తి తీసుకుంటే ఇంత ఒక 2-3 గింజలు వచ్చేది తీసుకుంటే ఇంత పత్తి వస్తుంది. పమిడి పత్తికి పత్తి తక్కువ ఉంటుంది, చాలా తక్కువగా వస్తుంది మనకి. అంటే అది చాలా శ్రేష్టమైనది కాబట్టి తక్కువగా వస్తుంది. అది కూడా అన్ని చోట్ల దొరకదు, చాలా రేరుగా దొరుకుతుంటుంది. అలాంటి పత్తితో ఒత్తులు తీసుకొని దీపారాధన చేయడం ద్వారా ఇంకాస్త ఎక్కువగా పవిత్రత ఏర్పడుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ప్రశాంతంగా ఉంటుంది. ఆడవాళ్ళు మేము చేయలేకపోతున్నాం దీపారాధన అని అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ కంటే ఎప్పుడు నిత్యం వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో లక్ష్మీదేవి నిమిడీకృతమై ఉంటుంది. కాబట్టి దీపారాధనకి మొత్తం సంసిద్ధం చేయడం అనేది ఒకటి. అన్నం వండగానే ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా నాన్న, వెలిగిస్తారు. ఇప్పుడు పొయ్యిలు కుంపట్లు లేవు, గ్యాస్ స్టవే ఉంటుంది, వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత అన్నం వండిన తర్వాత ఆ గిన్నె కిందకి దింపేసి, అది కూడా మళ్ళీ ఇంకోటి కూడా గమనించండి, కుడి చేతి వైపు గిన్నె పెట్టకూడదు, ఎడం చేతి వైపునే గిన్నె పెట్టాలి. దింపిన తర్వాత కూడా చాలామంది కుడి చేతి వైపు పెడుతుంటారు. కుడి చేతి వైపు ఎప్పుడు పెట్టకూడదు, ఎడం చేతి వైపు పెట్టేసి దాని మీద కొద్దిగా నెయ్యి వేసి ఒక 4 మెతుకులు తీసుకొని స్టవ్ వెలుగుతుండగానే ఆర్పకుండా దాని మీద వేయండి. దాని మించిన మహాయజ్ఞం ఇంక ప్రపంచం ఇంకోటి లేదు. పెట్టేటప్పుడు అన్నం ఉడికేసిన తర్వాత గిన్నె పక్కన పెడతాం. ఆ గిన్నె మీద కొద్దిగా నెయ్యి వేయండి, పైన 2 మెతుకులు తీసుకోండి, ఆ మెతుకులు గ్యాస్ స్టవ్ మీద పెట్టేసేయండి, కాలిపోతూ ఉంటుంది. దానికి మించిన మహాయజ్ఞం ప్రపంచంలో ఇంకోటి లేదు. హవిస్సు అంటారు దాన్ని. చక్కగా పరమేశ్వరుడి ప్రీతిగా యజ్ఞం ఆడవాళ్ళు నిత్యం చేస్తున్నట్టే మగవాళ్ళు చేసిన దీపారాధన కంటే అతి ఎక్కువ శక్తివంతమైనది, పుణ్యఫలప్రదమైనది. దానివల్ల ఎక్కువ ఫలితం కూడా వస్తుంది. ఇంట్లో లక్ష్మీదేవికి, అన్నపూర్ణకి ఎప్పుడు లోటు లేకుండా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే మనం పాటించాల్సిన నియమాలు, అలాగే పూజించాల్సిన విధానం గురించి పూర్తిగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment,